సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయంలో చెట్లను నరికివేయడం పలు విమర్శలకు తావిస్తోంది. పచ్చదనాన్ని కాపాడాల్సిన అధికారులు ఇలా చెట్లపై గొడ్డలి వేటు వేయడంపై ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, ప్రభుత్వాలు ఓవైపు పచ్చదనం పెంచేందుకు హరితహారం పేరిట ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుంటే సంగారెడ్డి జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా పరిపాలనా కేంద్రమైనటువంటి కలెక్టరేట్లో ఉన్నాం. ఇక్కడ కలెక్టరేట్లో చూడొచ్చు, కలెక్టరేట్ భవనం వద్ద ఉన్నటువంటి చెట్లను పెద్ద ఎత్తున ఈరోజు కొట్టివేయడం జరిగింది. దాదాపుగా 30-40-50 చెట్ల వరకు కూడా చెట్లను ఇక్కడ కలెక్టరేట్లో ఉన్న చెట్లను ఈరోజు పూర్తిగా వాటిని కొట్టివేయడం జరిగింది. ముఖ్యంగా అధికారులు ఈ విషయంలో కొంత అధికారుల తీరుపైన ఏదైతే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓవైపు ఇప్పటికే పచ్చదనం తగ్గిపోయిందని చెప్పి విమర్శలు వెళ్ళొస్తున్న తరంలో సాక్షాత్తు కలెక్టరేట్లో ఉన్నటువంటి చెట్లను పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా అటు వాటా చట్టానికి ఇది పూర్తిగా విరుద్ధం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారీ వృక్షాలు దాదాపుగా గత 10 ఏళ్ల క్రితం ఈ మొక్కల్ని నాటడం జరిగింది. అదేవిధంగా నాటేటువంటి మొక్కల్ని సంరక్షించేందుకు కూడా నిధులను కేటాయించడం జరిగింది. అదేవిధంగా అధికారులను కూడా ఇక్కడ ప్రత్యేకంగా వీటి కోసం నియమించి పెద్ద ఎత్తున చెట్లను పెంచారు. అయితే ఈరోజు మాత్రం వీటిని పూర్తిగా ఇక్కడ తీసివేయడం జరిగింది. ఇది ఇందుకు చెప్తున్నటువంటి కారణాలు కూడా అధికారులు చెప్తున్నటువంటి కారణాలు కూడా కొంత విమర్శల పాలవుతున్నట్టు పరిస్థితి. ఇక్కడ కలెక్టరేట్ భవనానికి చెట్లు అడ్డుగా ఉన్నాయని చెప్పి వీటిని తొలగించామని చెప్పి కొంత అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అధికారుల తీరుపైన పూర్తిగా విమర్శలు వస్తున్నాయి. భారీ వృక్షాలు కూడా ఇందులో ఉన్నాయి. మనం చూడొచ్చు, ఆ కొట్టివేసినటువంటి చెట్ల కట్టెలను ఆటోలో తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు మాత్రం నోరు మోయపడం లేదు. పూర్తిగా గత కొన్నేళ్ళు 10 ఏళ్ళుగా ఇక్కడ హరితహారం పేరిట మొక్కలు నాటుతుంది. ఇట్లా నాటిన వాటిని ఒక్కసారిగా తొలగించడం పట్ల మాత్రం కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు దీని మీద సరైన సమాధానం కూడా చెప్పడం లేదు. ఇందుకు సంబంధించి ఎవరైతే నిర్లక్ష్యంగా అయితే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా నిబంధనల విరుద్ధంగా అనుమతి లేకుండా చెట్లను నరికితే కేసులు నమోదు చేసే అధికారులు సాక్షాత్తు కలెక్టరేట్లో ఈ విధంగా చేయడం పట్ల మాత్రం స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారకులైన వారిపైన మాత్రం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితుంది. కెమెరామెన్ నారాయణతో పరశురాం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి.